హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు సింపుల్గా ఇంట్లోనే కాజు విత్ బెండి ఫ్రైని మనం క్రిస్పీగా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పినటువంటి టిప్స్ని కనుక ఫాలో అయితే మీకు బెండి ఫ్రై అనేది ఎటువంటి జిగురు లేకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ముందుగా లేత బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. మనము ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ముచ్చుకులను కట్ చేసేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజు మాత్రమే ముక్కల్ని కట్ చేసుకోండి. మరీ చిన్నవిగాను కాకుండా పెద్దవిగాను కాకుండా కట్ చేసుకోవాలి. ఈ విధంగా తరిగిన బెండకాయ ముక్కలను ఒక ప్లేట్లో సుమారు 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకోవడం వలన జిగురు అనేది ఎటువంటిది లేకుండా ఉంటుంది. తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసంని యాడ్ చేసుకోవడం వలన జిగురు అనేది పోతుంది. ఈ విధంగా నిమ్మరసాన్ని అంతటిని ముక్కలకి పట్టించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని, 1 టేబుల్ స్పూన్ కచ్చాబచ్చా దంచిన అల్లము వెల్లుల్లి తరుగును వేసుకోవాలి. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్కి మాత్రం ఇది మాత్రమే బాగుంటుంది. తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఈ విధంగా ఈ మిక్చర్ అంతటినీ బెండకాయ ముక్కలకి పట్టించుకోవాలి. ముందే వాటర్ వేసి కలుపుకోకండి. ఒకవేళ కలుపుకుంటే కనుక మనకి పిండి అనేది బెండకాయ ముక్కలకి సరిగ్గా పట్టుకోదు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని లైట్గా చిలకరిస్తూ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఎక్కువగా వాటర్ వేసుకున్నా కూడా మనకి బెండకాయ ఫ్రై అనేది జిగురుగాను అండ్ మెత్తగాను వస్తుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్లు మించి వాటర్ని వేసుకోవద్దు. స్పైసెస్ బాగా ఇష్టపడేవారు హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మనం బాగా మద్దన చేసుకుంటే బెండకాయ ముక్కలకి పిండి అనేది బాగా పడుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ పెట్టుకుని కాజుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు కాజుని ఈ విధంగా మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే కాజు అనేది తొందరగా మాడిపోతుంది. ఈ విధంగా వేయించుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. ఇక్కడ కాజు బదులు వేరుశనగ గుళ్ళను కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ కప్పు కాజు అండ్ హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళను కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ మటుకి కాజుతోటి చేస్తున్నానని చెప్పాను కాబట్టి నేను కాజు మాత్రమే యూజ్ చేసుకున్నాను. ఈ విధంగా వేగిన కాజుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని సేమ్ బౌల్లోకి తీసేసుకోవాలి. మీరు ఈ 2 వేయించిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా చల్లబడుతుంది, కాబట్టి మీరు బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. ఒకవేళ మీరు బాగా మరిగించుకోకపోతే మనకి బెండి ఫ్రై అనేది అంత క్రిస్పీగా రాదు. సో బాగా మరిగిన తర్వాత మాత్రమే ఈ విధంగా చల్లుకుంటూ మనము బెండకాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెడితే పైకి కలర్ వస్తుంది, కానీ లోపల మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఫ్రై చేసినా ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అవడానికి మనకి 10 నుంచి 12 నిమిషాల వరకు టైం పడుతుంది. చూడండి, మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న కాజు, కరివేపాకు, కొద్దిగా కొబ్బరి మరియు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి బెండి ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ కొబ్బరి అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.